కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ యూరియా కొరత అనేది లేదు. రైతులకు క్షేత్రస్థాయిలో యూరియా లభిస్తుందంటూ చెప్పుకొస్తుంది. అయితే వైసీపీ నాయకులు మాత్రం క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదు. పొద్దుట నుంచి సాయంత్రం వరకు లైన్‌లలో నిల్చున్నా కానీ ఎక్కడ కూడా ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నర్సాపురం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల ఉన్నారు. మేడం చెప్పండి, యూరియా కొరతకు సంబంధించి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాడు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుల్లోనూ ఏర్పాటు చేసి మరి గ్రామ స్వరాజ్యం దిశగా ఎంతో కాలం నుంచి మన ఆలోచనలు మాటలు ఉన్నా కూడా గ్రామ స్వరాజ్యాన్ని చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్లు కానీ మందులు కానీ ఇన్ టైంలో అంది రైతు ఆనందంగా ఉండేవాడు, అందరు కడుపు నింపేవాడు, వాళ్ళు కూడా బాగుండేవారు. ఈరోజు అసలు రైతుకి గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో యూరియా అందుతుందని అందరూ చెప్తున్నారు తప్పించి ఇక్కడ డైరెక్ట్గా చూడాల్సి వస్తే ప్రజలంతా కూడా లైన్లో నిలబడడం, యూరియా బ్లాక్ మార్కెట్లో ఉండడం, వీటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ మేము రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక శాంతియుతంగా ఒక మెమరాండమ్స్ని ఆర్డీఓ కార్యాలయాల్లో ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక రైతు ఎంతో కష్టపడితే వారికి కుటుంబం జీవించే పరిస్థితుల్లో కూడా వారికి లాభం రాని పరిస్థితులు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో అసలు ఏదైనా వ్యవసాయం చేయడానికి వ్యక్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నప్పుడు రైతును కూడా ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసంగా ఉంది? రైతు ఇబ్బంది పడకుండా రైతే రాజుగా బతికిన పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. మరి రైతు పరిస్థితి గురించి మేము పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇంకొక కాంట్రవర్సీ అంశం కూడా నడుస్తుంది జిల్లా కలెక్టరేట్కి సంబంధించి. ఇంకొక విషయం, ఇప్పుడు మనకి పక్క జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తయారవుతున్న యూరియాని సరిహద్దు జిల్లాల వాళ్ళే ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు కోసం ఆలోచించి ఈ ఇబ్బందులు లేకుండా కూడా మీరు రైతుకి అండగా నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తున్న జిల్లాలో శాశ్వత కలెక్టరేట్ భవన నిర్మాణంపై కాంట్రవర్సీ సాగుతుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉండిలో భీమవరానికి పక్కనే నిర్మిస్తామని ఆయన అంటున్నారు. మీరు ఇక్కడే నిర్మించాలంటారు. అంటే ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందంట? ఇది నూతనంగా అసలు చర్చించుకోవాల్సిన అంశం కాదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా మన జిల్లాని నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నరసాపురం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఈ నూతనంగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలకి భీమవరం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతము, అన్ని నియోజకవర్గాలకి అందుబాటులో సెంటర్ పాయింట్గా ఉంటుందని చెప్పి భౌగోళికంగా పరిశీలించిన తర్వాత దీన్ని హెడ్ క్వార్టర్ చేయడం, ఇక్కడే కలెక్టరేట్ కోసం మన భీమవరం మార్కెటింగ్ యార్డ్ని జీవో ద్వారా ఆ స్థలాన్ని కేటాయించడం కూడా జరిగింది. ఒక స్థలం కేటాయించబడిన తర్వాత అందులోనూ దానికి ఒక 100 కోట్ల నిధుల్ని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం కోసం అలాట్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలవడం జరిగింది. కాకపోతే ఎన్నికలకు ముందు టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోవడం, ఈ ప్రాసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఈ మన జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఆ జీవో రిలీజ్ చేసి ఫండ్స్ ఆల్రెడీ గ్రాంట్ ఇచ్చాక కూడా పని ఎందుకు ఆగిందని దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి తప్పించి ఆ జీవో రద్దు అవ్వలేదు. ఆ ప్రాంతం అందరికీ అనుకూలంగా ఉంటుంది. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలకి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుంది. అన్ని వైపుల నుంచి అన్ని నియోజకవర్గాలకి కూడా అందుబాటులో ఉండే ప్రాంతం. అంతేకాకుండా ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా అక్కడ అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మన జిల్లాకి తలమానికంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకునే అవకాశం ఉంది. అసలు దాన్ని పక్కకి తరలించాలి, వేరే ప్లేస్ అన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారు, దాని అవసరం ఏముందో ప్రజలకు అర్థం కాక అయోమయంలో ఉన్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. మరి పక్క నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్టు ఆయన ఆలోచిస్తున్న స్థలం కూడా అది మరి కాలువ పోరంబోకు, అసలు కాలువ పోరంబోకుల మీద కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని ఆయనే ఉండి నియోజకవర్గంలో తొలగించడం జరుగుతుంది. మరి దాన్ని మీరు క్యాబినెట్ ఆమోదం పొందినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆమోదం లేదే, సుప్రీంకోర్టు ఆర్డర్ లేదే అసలు ఇవ్వడానికి కుదరదు. అందులో ఒక 3.5 ఎకరాల్లో అంత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని నిర్మించడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందని నేను ప్రజల్ని అయోమయంలో పెట్టకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలకి, అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అంటే ప్రజాప్రతినిధులు అధికారులే కాదు, ప్రజలు జిల్లాలో నలుమూలల నుంచి వస్తారు. అక్కడ అన్ని ఆఫీసులు ఒకచోట అందుబాటులో ఉండి వారికి ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని వైపుల నుంచి చక్కగా సౌకర్యంగా ప్రయాణం చేసుకుని రావడానికి అందుబాటులో ఉండే విధంగా ఉన్న ప్రాంతం బాగుంది. దీన్ని మార్చడానికి జీవో రద్దయిందా, లేకపోతే ఈ ప్రాంతం అనుకూలంగా లేదా,
ఎందుకు వేరే ఆలోచన చేస్తున్నారు? ఇది మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని మనం డెవలప్ చేయడం ఏంటని కూటమి ప్రభుత్వం ఆలోచించడం కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యేకి ఎక్స్ ఎమ్మెల్యేకి వచ్చే క్రెడిట్ కాకుండా మనం క్రెడిట్ తీసుకోవాలి కానీ, ఇలాంటి పట్టుదలలు పంతాలు కాకుండా ప్రజల అభిష్టానికి ప్రజలకి సౌకర్యవంతంగా ఏది ఉంటుందని ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్కి సంబంధించి కాస్త నిర్మాణ పనులు చేపడితే ఆయన ఈ విధంగా మాట్లాడేవారు కాదేమో కదా. నిర్మాణ పనులు చేపట్టాలంటే మమ్మల్ని ప్రజా తీర్పు ఇచ్చా మేము ఓటమిని అంగీకరించాం. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. మేము ఎంతవరకు అయితే ప్రాసెస్ చేసామో నెక్స్ట్ నుంచి ఆ ప్రాసెస్ని స్థానిక శాసనసభ్యులు ముందుకు తీసుకెళ్ళుంటే జరుగును కదా. ఫండ్స్ కూడా ఆల్రెడీ కేటాయించబడి ఉన్నాయి కదా. మళ్ళీ టెండర్ ప్రక్రియను చేసి మొదలుపెట్టుంటే మొదలయ్యేది. అదంతా వారి చేతుల్లోనే ఉంది. వారు చేయాల్సిన పని చేయకుండా అక్కర్లేని ఆలోచనలు చేయడం అన్నది బాధాకరం. అంటే ఈ కలెక్టరేట్ విషయంపై మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది మేడం మీ పార్టీ? అంటే మేమైతే ఎప్పుడు కూడా ఆయన పక్కాగా చెప్తున్నారు త్వరలోనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తానని. అది రూల్స్ ప్రకారం చూస్తే ఆయన కూడా మాకన్నా పెద్దలు. ఆయనకి రూల్స్ చాలా బాగా తెలుసు, లా బాగా తెలుసు. అక్కడ పర్మిషన్ రాదని తెలుసు. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వదు. గతంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు కూడా కాలువ పోరంబోకుల మీద ఇవ్వకూడదని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేము చూసాము. మరి ఈరోజు ఆయన తన నియోజకవర్గంలో తీసుకెళ్ళి తన ప్రాబల్యమో తన పలుకుబడినో ఉపయోగించి మార్చాలనుకుంటున్నారో లేకపోతే ఏ రకమైన ఆలోచన చేస్తున్నారో తెలియదు. ఆయన పెద్ద మనిషి, పెద్ద మనసు చేసుకుని ఇక్కడ కలెక్టరేట్ని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని సుందరంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తే మేమంతా కూడా చాలా సంతోషపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు సంబంధించి యూరియా కొరత అయితే తీవ్రంగా వేధిస్తుంది. కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎందుకు రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతుందంటూ గూడూరు ఉమ్మవాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా కలెక్టరేట్కి సంబంధించి తప్పనిసరిగా భీమవరానికి సమీపంలోనే కలెక్టరేట్ అనేది ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారావు చెప్తున్న స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ప్రభుత్వ పారంబోకు ఇరిగేషన్ స్థలం కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఎటువంటి పరిస్థితి అవకాశం లేదు కాబట్టి భీమవరం పరిసరాల్లో ఉన్న స్థలాల్లోని కలెక్టరేట్ భవనం అనేది నిర్మాణం జరుగుతుంది. దీనికి ఆయన సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప అంతేకాకుండా అటువంటి స్థలాల్లో కలెక్టరేట్ నిర్మాణం చేపడతామని ఆయన అనకూడదని మాత్రం ఉమ్మబాలు అయితే స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణం అనేది భీమవరం పరిసర ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుందంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. వీడియో జనశేఖర్తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.